ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటది? పాయసం నాన్న, జాను వాళ్ళ అమ్మ చేసింది. అదే ఆ రోజు మీతో నా ఫోన్ లాక్కుని మరీ మాట్లాడింది. తింటారా నాన్న? అమ్మాయి మాటలు చెవికెక్కినట్టే వాళ్ళమ్మ చేసిన పాయసం గుమగుమలు నశాలానికి ఎక్కుతున్నాయిరా. టేస్ట్ చేయండి నాన్న. నానా, మొత్తంగా 25 ఎకరాల మాగాణ్ణి. ఇది మనకు వచ్చిందా లేదా అన్నది కాదు విజయేంద్ర, ఈ ఇంటి యువరాణి లక్ష్మికి నచ్చిందా లేదా అన్నది ముఖ్యం. ఏమ్మా? ఆడబడుచుని అభిప్రాయం అడిగితే వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకు? తోడబుట్టినా గాని విజయేంద్రకి అర్థం కాలేదమ్మా. ఏమండి, ఏ డీల్ అయినప్పుడైనా సరే లక్ష్మి బెడ్రూమ్ వైపు వెళ్ళిందంటే నచ్చలేదని అర్థం. అదే కిచెన్ లోకి వెళితే మీ పని మెచ్చిందని అర్థం. సేమియా పాయసం తెచ్చాను, లెక్కలు పక్కన పెట్టి రుచి చూడండి. అయ్యో, సేమియా పాయసం నీలాగా ఎవరు చేయలేరమ్మా. నానా, డాక్టర్ మిమ్మల్ని షుగర్ తీసుకోవద్దన్నారుగా. అమృతం తీసుకోవద్దని చెప్పలేదు కదరా. నానా వద్దురా. పర్వాలేదులే, నోరెళ్ళబెట్టిన అన్నయ్యకి నేను తినిపిస్తాను. పాయసం చాలా బాగుందమ్మా. లక్ష్మి, ఇక ఈయన ఈరోజు భోంచేయరు. అంతే అంతే. నా బంగారు తల్లి చేతురుచి నీకు ఈ జన్మకి రాదు. అమ్మా, ఇంకో స్పూన్ పెట్టు. తినన్నయ్యా. ఈ పాయసం కూడా లక్ష్మి చేసినట్టే ఉంది. గుర్తుకు తెచ్చుకోరాదనుకున్నవి జ్ఞప్తికొస్తున్నాయి. నాన్న, ఇంకొంచెం తినండి నాన్న. చాలు. ఏంటి నాన్న, ఏదో ఆలోచిస్తున్నారు? భవిష్యత్ అయితే నీతో పంచుకునేవాణ్ణి. తుంచేసుకున్న గతం అది నీకనవసరం. అమ్మాయి జానుకి థ్యాంక్స్ చెప్పు. నాన్న, పాయసం కూడా బాగుందన్నావు కదా, వాళ్ళ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పామని చెప్పనా? వాళ్ళ అమ్మగారికి కూడా నా తరఫున థ్యాంక్స్ చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.